కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒక్కసారే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి గత 5 రోజులుగా రేషన్ ఇస్తూనే ఉన్నారు. ఈ నెల 30 వరకు కూడా ఇస్తూనే ఉంటారు. 3 నెలలు ఒకసారి ఇస్తారు కదా, ఒకసారి ఇస్తారు కానీ లైన్ గంటలకు సాగు వస్తుంది. 5 గంటలకు వచ్చి కూర్చున్నాం, లైన్ పెద్దగా ఉందని ఇంకొక షాప్ కాడిపోయినాం, ఆడిపోతే అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వస్తే పెద్ద లైన్ అయిపోయింది, చాలా ఇబ్బంది అవుతుంది మాకు తీసుకుపోవడానికి. ఇంతకు ముందు తీసుకునేటప్పుడు ఎంత టైం పట్టింది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? అప్పుడు దబ్బిన అయిపోయేది, ఇప్పుడు చాలా గంటల టైం అయిపోతుంది అట్లా. అయితే ఇప్పుడు 3 నెలలు ఒకసారి ఇవ్వడం మీకు మంచిగా అనిపిస్తుందా, లేకపోతే నెల నెలలు ఇస్తారా? మంచిగా కానీ టైం ఎక్కువ అయిపోతుంది, లైన్ కట్టి గొడవలు అవుతున్నాయి, కొట్టుకోవాల్సి వస్తుంది అట్లా. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అవుతుంది? మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిగా 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తారు. కాకపోతే జనాలతో ఇబ్బంది అవుతుంది. ఈ షాప్ కూడా ఇది వేరే పెడితే జనాలు కూడా మంచిగా పోతారు, క్లియర్ అవుతుంది మొత్తం అంతా. ఇప్పుడు 3 నెలలు ఒకసారి ఇస్తారు కదా, దీనికి ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, కాబట్టి జనంతోనే ఇబ్బంది అనిపిస్తుంది. అంతే, లైన్ లేకుండా ఇబ్బంది అనిపిస్తుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడు ఈ షాప్ దగ్గర తీసుకునే వాళ్ళ? ఇంతకుముందు ఎంత టైం పట్టింది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇంతకుముందు ఒక అర్ధ గంట పట్టేది, ఇప్పుడు ఎక్కడికి చాలా టైం 3 గంటలు పడుతుంది. ఏం చేస్తే మీకు బెటర్ అంటే డబ్బుని ఇస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ షాప్ కాకపోతే ఇంకా వేరే ఇస్తే చెక్ వేస్తే బాగుంటుంది. రేషన్ డీలర్ అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఇంతకు ముందు పోయిన నెలలు ఏ విధంగా ఇచ్చారు, ఈ నెల ఇవ్వడానికి ఏ రకమైన ఇబ్బంది అవుతుందో. 3 నెలలు ఒకసారి ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కాదు? చాలా ఇబ్బందిగా ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ది వేరే, స్టేట్ గవర్నమెంట్ది వేరే ఇవ్వటం వల్ల 6 సార్లు జోకటం అవుతుంది. ప్రతిసారి బ్లూటూత్ ప్రాబ్లం వల్ల సరిగా అర్ధగంట ఒక కార్డు అవుతుంది. దానివల్ల డీలర్లకి చాలా ప్రాబ్లం ఉంది. ఒక వ్యక్తికి ఇవ్వాలంటే 6 సార్లు కాంట్రా మీద పెట్టాల్సి వస్తుంది. అదే ఒకేసారి డైరెక్ట్ 3 నెలలది 72 కేజీలు, 24 కేజీల వ్యక్తికి 72 కేజీలు వస్తాయి. కాబట్టి ఆ 72 కేజీలని ఒకేసారి వస్తే ఒకే వ్యక్తికి ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. అలాంటిది ఒక్కొక్కరికి అర్ధగంట ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి జనం నిలవడలేక గొడవ చేస్తుంది. అయితే మీరు ఇంతకు ముందు 1 నెలకు సరిపోయే స్టోరేజ్ వరకే గోడౌన్ ఉపయోగించేది. ఇప్పుడు 3 నెలల స్టాక్ ఒకసారి తెచ్చుకుంటారా, అయిపోయిన తర్వాత తెచ్చుకుంటారా? లేదండి, 2 సార్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. గోదాములు ఖాళీ లేక బయట కిరాయిలకు తీసుకోవాల్సి వస్తుంది. ఆ భారం కూడా మా నెత్తిన పడుతుంది. అయితే మీకు ఏ రకంగా ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుకుంటున్నారు? ఇది మేము ఒకటేనండి, బ్లూటూత్ మంచి పనిచేసి ఒకేసారి 72 కేజీలు వస్తే, ఒక వ్యక్తికి 24 కేజీల వ్యక్తికి 72 కేజీలు ఒకేసారి తూకం పెడితే ఎమ్మటే అయిపోతుంది. జనానికి ఇబ్బంది లేకుండా ధనాదాన పంపించగలుగుతాం. ఇట్లా 6 సార్లు తూకం వేసేవరకే అర్ధగంట టైం పట్టేవరకే ఎగస్ట్రా జనానికి ఇబ్బంది అవుతుంది. ఇది మొత్తంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఒక్కొక్క వ్యక్తికి 2 సార్లు ఫింగర్ ప్రింట్ తీసుకోవడం మరియు 2 సార్లు జోకడం రావడం వల్ల ఓవరాల్ గా 6 సార్లు ఇవ్వాల్సి వస్తుంది ఒక్క వ్యక్తికి. దీనివల్ల వాళ్ళకు చాలా సమయం వృధా అవుతుంది. ఇటు ప్రజలు కూడా వేచి ఉండే ఓపిక లేక వాళ్ళలో వాళ్ళ గొడవలు పెట్టుకునే సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. కావున 6 సార్లు కాకుండా ఒక వ్యక్తికి ఒకేసారి మొత్తం జోకి ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ తయారు చేస్తే బాగుంటుందని ఇటు డీలర్లు అటు ప్రజలు కోరుకుంటున్నారు. మాత్రం ఎండలో సైతం వాళ్ళ సంచులు రేషన్ కార్డులు కూడా లైన్ లో పెట్టి మరీ వేచి చూస్తున్నారు. అటు రేషన్ డీలర్లకు కూడా స్టోరేజ్ కి ఇబ్బంది అవుతుంది. దాదాపుగా 1 నెల స్టోరేజ్ ఇబ్బంది అవుతుంది. 3 నెలలు 2-3 సార్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. బయట కిరాయిలు కూడా తీసుకొని మేము స్టోరేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇటు జనాలు కూడా ఆగలేక వాళ్ళ లైన్ లో ఉండి గొడవలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నట్టు డీలర్లు చెప్తున్నారు. అయితే ఒక్కొక్క వ్యక్తి తీసుకోవడం కోసం 6 సార్లు ఫింగర్ ప్రింట్ పెట్టడం మరియు ఇటు రాష్ట్రానికి సంబంధించి ఒకసారి, సెంట్రల్ కి సంబంధించి ఒకసారి ఫింగర్ ప్రింట్ తీసుకోవడంతో కొంత మేరకు ఒక్కొక్క అభ్యర్థి వద్ద దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల సమయం తీసుకోవడంతో ఇటు రేషన్ డీలర్లకు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది, ప్రజలకు క్యూలో నిలబడడానికి ఇబ్బంది అవుతుంది అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించి ఒక్కసారి పూర్తి స్థాయి వాళ్ళకు వచ్చే తూకంతో ఇస్తే బాగుంటుంది అన్నట్టు డీలర్లు ఇటు ప్రజలు చెప్తున్న పరిస్థితి. చూద్దాం మరి దీని మీద ఏ విధంగా ఉంటుందో. కెమెరా పర్సన్ మధుతో సందీప్, సూర్య.